ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు నిప్పులుగా ఎక్కడం పక్కన పెడితే ఇరు పార్టీల్లోని కొందరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. నిన్న హరీష్ రావు తనకు ఛాన్స్ ఇస్తే సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో సైతం సెగలు పుట్టిస్తున్నాయి. గతంలో చాలాసార్లు సీఎం రేస్ లో హరీష్ రావు పేరు వినిపించింది. కానీ ఈ క్రమంలో ఆయన తన మనసులోని మాట బయటపెట్టారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో బాంబులు పేల్చారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. హరీష్ రావు ఆ పనిలోనే ఉంటున్నారని అన్నారు. అంతటితో ఆగని వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద విడిపోతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు అలా కాని విడిపోతే దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటారు? హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని ఇరుకుని పెట్టేందుకు చేసేటువంటి వ్యాఖ్యలుగా, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసమర్థతను బయటపెట్టేటువంటి వ్యాఖ్యలుగా హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు ఉటంకిస్తూ తిరిగి తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు అసెంబ్లీలో చర్చతో మాట్లాడుతూ హరీష్ రావు వల్ల పార్టీకి ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ పార్టీని చీలిస్తే తాము హరీష్ రావుకు మద్దతు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య భిన్న వైఖరి సృష్టించేటువంటి ప్రయత్నంగా ఆయన చేయడం జరిగింది. కామెంట్లు చేయడం జరిగింది. అటు కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య ఉన్నటువంటి వైరం తోటి పార్టీ ఖచ్చితంగా చీలిపోతుందనేటువంటి అనుమానం బలపడుతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో దీని ద్వారా ఎప్పటికైనా సరే కేసీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు తప్పదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీకు చేత కాకపోతే బ్యారేజ్ మాకు అప్పచెప్పండి, సీఎం పదవి మాకు అప్పచెప్పండి, నేను చేసి చూపిస్తా అని చెప్పేసి చెప్పారు తప్ప తను మీరు తప్పించుకొని తిరుగుతున్నారు, ఆ పని లోపాలు ఎత్తి చూపుతున్నారు తప్ప వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయట్లేదు, మీకు అవగాహన లేదనేటువంటి అంశం పైన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దాన్ని రాజకీయ కోణంలో ఇటు హరీష్ రావు బీఆర్ఎస్ కి ఎసరు పెట్టాడనే పద్ధతిలో ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటల ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీలోను ఇటు కాంగ్రెస్ పార్టీలోను ఒక రసవత్తమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా హరీష్ రావు ఈ యొక్క అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ లీడర్ గా ఎదుగుతాడని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు ఆయనే నెక్స్ట్ సీఎం అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తన చేతుల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే చాలా స్థాయిలో ఊపందుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి కూడా దానికి బలం చేకూర్చే విధంగా చేసినటువంటి మాటలు ఈరోజు పార్టీలో చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్.